హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. ఈ వీడియో కంప్లీట్గా చూడగలరా, లేకపోతే స్కిప్ చేయడం, స్పీడ్లో పెట్టి చూడడం అలవాటు అయిపోయిందా? ఇప్పుడు మనకి సమస్య ఏంటంటే టైం లేకపోవడం కాదు, ఫోకస్ లేకపోవడం. మనం ఒక 10 మినిట్స్ యూట్యూబ్ వీడియోనే కంప్లీట్గా అటెన్షన్తో చూడలేకపోతున్నామంటే ఇది ఒక హ్యాబిట్ కాదు, ఇది ఒక వార్నింగ్ సిగ్నల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వై యువర్ అటెన్షన్ స్పాన్ ఈస్ షింకింగ్ అండ్ వాట్ ప్రాక్టికల్ థింగ్స్ వీ కెన్ డూ టు ఫిక్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గతంలో మనం ఒక బుక్ తీసుకొని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా చదివేవాళ్ళం. ఇప్పుడు 5 మినిట్స్ చదవగానే ఫోన్ పట్టేసుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ 30 సెకండ్స్ ఉంటుంది, కానీ అది కూడా ఫుల్గా చూడలేకపోతున్నాం. కానీ ఒక టైంలో 6 to 7 ఎపిసోడ్స్ ఉన్న ఒక వెబ్ సిరీస్ కంటిన్యూస్గా నాన్ స్టాప్గా చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక మూవీ కూడా బోర్ కొట్టేస్తుంది. 2 అవర్స్ కూర్చొని ఎవరు చూస్తారులే అనిపిస్తుంది. చూసినా అది స్కిప్. యూట్యూబ్లో 10 మినిట్స్ వీడియోనే 2x స్పీడ్లో పెట్టుకొని చూస్తున్నాం. ఎగ్జామ్స్ టైంలో ఒక క్వశ్చన్ చదవగానే ఇన్స్టా ఓపెన్ చేస్తాం. సైంటిఫిక్గా చెప్తాను, బట్ చాలా సింపుల్గా మన బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది మనకి ఇన్స్టెంట్ రివార్డ్ ఫీలింగ్ ఇస్తుంది. రీల్స్ చూస్తున్నప్పుడు, ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు లైక్స్ వస్తున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో బ్రెయిన్ అది టేస్ట్ చేసి అడిక్షన్లా డెవలప్ చేస్తుంది. స్లో యాక్టివిటీస్ లైక్ రీడింగ్, రైటింగ్, వాటితో డోపమైన్ స్లోగా రిలీజ్ అవుతుంది. అందుకే మనకి బోరింగ్ అనిపిస్తుంది. ఇలా డోపమైన్ ఫాస్ట్గా రిలీజ్ అవుతున్నప్పుడు బ్రెయిన్ షార్ట్కట్స్ని తీసుకుంటుంది. లాంగ్ టర్మ్లో మనం పేషెన్స్, ఫోకస్, క్లారిటీ అనేవి లూజ్ అయిపోతాం. ఇప్పుడు ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్. మీరు ఈ వీడియో పాజ్ చేసి 30 సెకండ్స్ కళ్ళు మూసుకొని వెయిట్ చేయండి. 30 సెకండ్స్ తర్వాత ప్లే చేయండి. వీడియో కంటిన్యూ చేయండి. అంత కష్టంగా అనిపించిందా? అంటే మనం సైలెన్స్ని కూడా టాలరేట్ చేయలేకపోతున్నాం. దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ అటెన్షన్ డ్యామేజ్. హౌ సోషల్ మీడియా ఈజ్ అఫెక్టింగ్ అవర్ బ్రెయిన్. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఎందుకు చూడడం ఆపలేకపోతున్నాం అని ఎప్పుడన్నా అనిపించిందా? సింపుల్. ప్లాట్ఫామ్స్ ఇన్ఫైనైట్ స్క్రోల్ని డిజైన్ చేస్తాయి. ఇవి వాడేటప్పుడు మనకి ఫ్రీడమ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఇది బ్రెయిన్ని లూప్లో పడేస్తుంది. సోషల్ మీడియాలో ప్రతిసారి న్యూ విజువల్, న్యూ ఆడియో వచ్చినప్పుడు ఇది బ్రెయిన్కి కొత్తగా అనిపించి డోపమైన్ పంప్ చేస్తుంది. సోషల్ మీడియాలో అందరూ పర్ఫెక్ట్ లైఫ్ చూపిస్తారు, సక్సెస్, ట్రావెల్, బ్యూటీ. మనకి చూస్తున్నప్పుడు కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన మైండ్ కామ్నెస్ గురించి. కానీ సోషల్ మీడియా వల్ల మైండ్ రెస్ట్లెస్గా అయిపోతుంది. స్టడీస్ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత ఫోకస్ తగ్గిపోతుంది. బ్రెయిన్కి ఫాస్ట్ రివార్డ్స్ అలవాటైనప్పుడు పేషెన్స్ బేస్డ్ టాస్క్ లైక్ రీడింగ్, లిజనింగ్ అన్నీ కష్టమైపోతాయి. ఇది మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కానీ మనకి క్లారిటీ ఇంకా డెప్త్ లేకుండా చేస్తుంది. అయితే వీటికి సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ వన్, పొమోడోరో టెక్నిక్. 25 మినిట్స్ వర్క్, 5 మినిట్స్ బ్రేక్. సింపుల్, పవర్ఫుల్ టెక్నిక్. ప్లేస్టోర్లో పొమోడోరో అనే యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకొని ట్రై చేయండి. ఇట్స్ ఫ్రీ అండ్ వర్తీ. డిజిటల్ డిటాక్స్ ప్లాన్. స్టెప్ బై స్టెప్. డైలీ 1 అవర్ నో ఫోన్ జోన్గా పెట్టుకోండి. యాప్ బ్లాకర్స్ని ఇన్స్టాల్ చేయండి. సండే హాఫ్ డే నో ఫోన్ ప్లాన్గా పెట్టుకోండి. మెడిటేషన్ ఫర్ ఫోకస్. డైలీ ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయండి. సింపుల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఫర్ 4 సెకండ్స్. ఇది చిన్న చేంజ్ బట్ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్. రీడింగ్ హ్యాబిట్ రీసెట్. డైలీ ఒక 5 పేజెస్తో స్టార్ట్ చేయండి. థ్రిల్లర్స్, కామిక్స్, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ బుక్తో స్టార్ట్ చేసి తర్వాత సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్స్ బుక్ చదవండి. సింగిల్ టాస్క్ రూల్. ఒకటే పని ఒకసారి చేయండి. మల్టీ టాస్కింగ్ అంటే బ్రెయిన్కి లోడింగ్ ఎక్కువైపోతుంది, అవుట్పుట్ ఏమో 0 ఉంటుంది. ఫోకస్ అనేది గిఫ్ట్ కాదు, అది ట్రైన్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫాస్ట్ కంటెంట్తో బ్రెయిన్ని కష్టపెడతారా, స్లో లైఫ్తో సంతోషాన్ని ఫీల్ అవుతారా? అటెన్షన్ స్పాన్ కరెక్ట్గా ఉంటే రీడింగ్, లెర్నింగ్, డీప్ వర్క్ అన్నీ పాసిబుల్ అవుతాయి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసారంటే మీకు సెల్యూట్. మీరు ఆల్రెడీ ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు. నౌ ఆర్ యూ రెడీ ఫర్ ఎ ఛాలెంజ్? ఒక 7-డే రీసెట్ చేద్దాం. డే 1, 5 మినిట్స్ సైలెంట్ సిట్టింగ్. ఒక 5 నిమిషాల్లో సైలెంట్గా కూర్చోండి. నెక్స్ట్ 10 మినిట్స్ ఫోన్ ఫ్రీ రీడింగ్. ఫోన్ పక్కన పెట్టేసి 10 మినిట్స్ చదవండి. 15 మినిట్స్ పొమోడోరో టెక్నిక్. ఇందాక చెప్పిన పొమోడోరో టెక్నిక్ ఒకసారి ట్రై చేయండి. మెడిటేషన్ ఫర్ 5 మినిట్స్. నెక్స్ట్ నో ఫోన్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు ఫోన్ని దూరం పెట్టేయండి. లంచ్ టైం వరకు ఫోన్ని పట్టుకోకండి. లంచ్ టైం వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. అండ్ లాస్ట్ వన్, హాఫ్ డే ఫోన్ డిటాక్స్. ఇందాక చెప్పినట్టు ఒక సండే రోజు హాఫ్ డే వరకు ఫోన్ని పట్టుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ ఫోకస్ జర్నీ గురించి షేర్ చేసుకోండి.